మున్నూరు కాపుల జోలికి వస్తే ఊరుకునేది లేదని మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును ఓర్వలేక ఈడీ దాడులు చేస్తే సహించేది లేదని బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్, వడ్డీరాజు రవిచంద్ర మున్నూరు కాపులకు ఐకాన్లని, మున్నూరు కాపు సామాజిక వర్గానికే కాకుండా సహాయం కోరి వచ్చిన అందరి సహాయ సహకారాలు చేసే గొప్ప వ్యక్తులని అన్నారు. మున్నూరు కాపులను ఓట్లతోని గెలవాలని చూసే నాయకుల ఆటలు సాగనివ్వమని తెలిపారు. బీజేపీకి ప్రతి రాష్ట్రంలో వ్యతిరేకత ఉందన్నారు. మునుగోడులో ఓడిపోయారనే ఈడీ దాడులతో భయపెట్టాలని చేస్తున్నారని, ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే దొంగలు బంధం చేశారు. మున్నూరు కాపులు బక్రా చేస్తున్నారు, అందులో పెట్టి వ్యవస్థను అమ్మేస్తారు. జిల్లా మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం సంఘానికి అనుబంధ సంఘం. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి నగరానికి చెందినటువంటి ప్రముఖులు ఉన్నారు, మరి వివిధ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు మేము మాట్లాడడానికి వచ్చింది ఒకటే విషయం ఏంటంటే, నిన్న ఏదైతే మనం టీవీలలో చూసినాం, మనం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, మన ప్రభుత్వానికి సంబంధించి గంగుల కమలాకర్ గారిని మరియు వడ్డీరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు గౌరవనీయులు, మరి వారు ఉన్నటువంటి ప్రాపకం మనందరికీ తెలుసు. వారి గురించి ముందుగా నేను ఒక 2 మాటల్లో చెప్పదలుచుకుంటున్నా. మరి మున్నూరు కాపు సంఘం అనేది చాలా సంవత్సరాలుగా ఏకతాటిపై నడిచినటువంటి సందర్భాలు లేవు. మరి మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గంగుల కమలాకర్ గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మరి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు అన్ని జిల్లాల్లో మాలాంటి సభ్యులతోటి కమిటీస్ వేయడము, మరి ప్రభుత్వంతో కేసీఆర్ గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘానికి గాను వారు శాంక్షన్ చేయడం జరిగింది. ముందు దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరి వారికి రకరకాలుగా ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరు నుంచి వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఈరోజు మాకు వాళ్ళిద్దరు కూడా ఒక ఐకాన్స్, గంగుల కమలాకర్ గారు కావచ్చు, వడ్డీరాజు రవిచంద్ర గారు కావచ్చు, మాకు మున్నూరు కాపు సంఘానికి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఈరోజు వారు ఐకాన్స్ ఎందుకు అంటున్నానంటే, చాలామంది సంపాదించుకుంటారు కానీ సమాజానికి తిరిగి ఇవ్వరు. కానీ మీరు సంపాదించుకున్న దాంట్లో చాలా పెద్ద మొత్తంలో సమాజానికి కానీ, ఒక్క మున్నూరు కాపు సామాజిక వర్గానికే కాదు,